కొన్ని ఇబ్బందులు ఎదురైతే ఖచ్చితంగా జరిగిన పరిణామాలను ఎత్తి చూపాలి సార్. అంటే నువ్వు చెప్పినట్లు ఏదైతే నారాసుర రక్త చరిత్ర ఎలాగైతే అన్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి సరే బుడమేరుకి గేట్లు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గేట్లు ఉన్నాయని అనుకుందాము. మరి ఆ బుడమేరు గేట్లు రేత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి, వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఆ బుడమేరు గేట్లు ఎత్తి ఆ నీళ్ళని ప్రవాహాన్ని సృష్టించి ఇప్పుడు వీళ్ళందరూ పోయి అక్కడ పనిచేస్తున్నారు అనేదా వారి ఉద్దేశం? లేని గేట్లను ఎత్తినట్టు, ఉన్న గేట్లు ఎత్తారన్న ప్రవాహం లేని గేట్లను ఎత్తినట్టు. అంటే నారాసుర రక్త చరిత్ర ఎట్లా అయితే చెప్పారో దీన్ని కూడా అలా చెప్పేటువంటి ప్రయత్నం చేశారా? అంతకు మించి కూడా సార్ బుడమేరు నది అన్నారు ఈరోజు కొత్తగా, మళ్ళీ ఆయన ఈరోజు కూడా వరద బాధితుల దగ్గరకు వచ్చి అది నదా లేకపోతే కాలవ లేకపోతే ఒక వాగా కనీసం అవగాహన నది బుడమేరు నదిని సముద్రం అనలేదు కదా, ఎలా చేశారంటూ కూడా ఆయన సముద్రం అనలేదు కదా, ఒక నదా సార్ సముద్రం అని అనలేదు కదా, అనలేదు సార్. అంటే ఎందరో గొప్పవాళ్ళు ఉంటారు సార్, ప్రజలు సార్ ఎందరో గొప్పవాళ్ళు ఉంటారు, ఎందరో మహానుభావులు ఉంటారు. అందులో మహానుభావుల్లో ఇదొక మహానుభావ తత్వం అని అనుకోవాలా? సరిపోయింది. అంటే ఒక చిన్న విషయం సార్, సెన్సిటివ్ సందర్భాలు కొన్ని ఉంటాయి, ఇవి రాజకీయాలకు పనికిరావు, కేవలం ఎమోషన్లతో కూడుకున్న అంశాలే. చేతనైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రూపాలలో వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిచ్చి వాళ్ళందరినీ రంగంలోకి దింపి ఆర్థిక సహాయం, మానవతా సహాయం అన్ని రకాల చర్యలు చేపట్టి 4 రోజుల తర్వాత పూర్తి స్థాయి అనలైజ్ చేసి ఇదిగో ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఇది, దానివల్ల జరిగింది ఇది అని చెప్తే కనుక ఖచ్చితంగా అందరూ హర్షిస్తారు. ఎందుకు అంటే విపత్తులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విమర్శ కాదు కావాల్సింది, ఓదార్పు, పరామర్శ, దాన్ని అధిగమించడానికి అవసరం ఉన్నటువంటి సలహా సూచన. కానీ అక్కడికి వచ్చేసి ఏదో ఒకటి అనేసి దాని మీద ఇంకొక పొలిటికల్ యాంగిల్ తీసుకొని ఒక డైవర్షన్ ఇంకోటి జరగడం అంటే ఎంత. ఇవాళ వాస్తవానికి అనేక సార్లు కృష్ణానదికి వరదలు వచ్చేసారు, ఎప్పుడైనా ఇన్ని బోట్లు కొట్టకొచ్చాయా? ఈ బోట్లు ఎప్పుడు కొట్టకు రాకుండా ఇవాళ కొట్టకు రావడం బట్టే ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇది మానవ తప్పిదం వల్ల వచ్చిన వరద, ఈ ముంపు అంటూ ఆయన వ్యాఖ్యానించడంతోనే ఒకవేళ నిజంగానే వాళ్ళని కుట్ర చేశారా, ఈ బోట్లు పంపించి ఆ గేట్లను కొట్టే ప్రయత్నం చేశారు అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన పరిస్థితి. నిజంగా కాలువ గట్ల పైన పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పెట్టారు సార్. ఎందుకంటే ఈసారి కరకట్ల పైన ఎవడైనా వచ్చి దురుద్దేశంతో జేసీబీ తీసుకొని ఆ గండి కొడితే ఆ ప్రాంతం మునిగితే మళ్ళీ ఆ అపవాదు కూడా ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు చంద్రబాబు. అంటే అంత భయపడుతున్నారు, ఒక రకంగా జరిగే పరిణామాలని ఆయన అంచనా వేయడానికి కూడా భయపడి ముందస్తుగా కొన్ని చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ఇలాంటి వాతావరణం నేను ఇందాకే చెప్పాను సార్, ఇలాంటి వాతావరణం మనది ఈ దేశంలో ఎక్కడ చూసున్నాం. ఎందుకంటే మనకంటే వెనకబడ్డటువంటి బీహార్ లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లోనే ఇంకొక చోట కూడా ఇలాంటి పరిణామాలు, ఇలాంటి రాజకీయాలు ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ సిచ్యువేషన్ లాస్ట్ 5 years నుంచి జరుగుతున్న ఈ పరిణామాలని రాబోయే మరొక 5 ఏళ్ళు జరిగే ఈ పరిణామాలు మనమైతే చూడం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండోది ఇందాకే చెప్పాం, ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవాళ పరిరాక్షకుడుగా ఎప్పుడూ ఉన్నాడు, ఇవాళ కూడా అదే నిరూపించుకున్నారు. ఆయన ఇక్కడ ఉండి కూడా గంటల కొద్ది రివ్యూలు చేస్తున్నారు, గంటల కొద్ది ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం. ఎవరు సార్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా ఒక జేసీబీల పైన లోతట్టు ప్రాంతాలకు నిజంగా జనం తిడతారని తెలిసిన తర్వాత కూడా వెళ్ళి వాళ్ళ చేత తిట్లు తిని వాటన్నింటినీ సోషల్ మీడియాలో తనకు నెగిటివ్గా ప్రచారం జరుగుతున్నా అయినా వదలకుండా మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరిష్కారం కావాలనే ఆలోచనతో వెళ్ళే నాయకుడు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? మనం ఆలోచించి కొంచెం అంచనా వేయడానికి చూద్దామా అంటే కనీసం కనుచూపు మేరలో కూడా దొరికే పరిస్థితి ఉండదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడుకి పనిచేయడం అలవాటు కాబట్టి ఆ రకంగా పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఫలితం